ఈ దేశానికి భగత్ సింగ్ ని మనం ఏ రకంగా నిర్వచించుకోవచ్చు? మన అహింసావాది పాకిస్తాన్ జాతిపితని అడిగారు. నేను తప్పు చెప్పానా? యు గాట్ ఇట్? Yes. బోత్ ఆర్ సేమ్. వాళ్ళకి ఎన్లైట్మెంట్, నాకు ఎంటర్టైన్మెంట్. భగత్ సింగ్ వర్సెస్ గాంధీ చూస్తే ఇంక పచ్చి తెలుగులో చెప్తే, బోసి నవ్వులతో స్వతంత్రం రాలేదురా, బోసి ముద్దలపై దెబ్బలు తింటే వచ్చింది. ఈ రకంగా మాట్లాడడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పంది నుంచి పరిశుభ్రతను ఆశించద్దు, కాంగ్రెస్ నుంచి దేశభక్తిని ఊహించద్దు. మోడీ తెచ్చే పూలు కావాలా, మోడీ తెచ్చే చీర కావాలా, మోడీ తెచ్చే బంగారం కావాలా, మోడీ తెచ్చే పౌడర్ కావాలా, ప్రోగ్రాం పక్కింటి కొడుతున్నా. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఓ డైలాగ్ ఉంది, నేను వెళ్ళేది పాత బస్తీకే, పాకిస్తాన్కి కాదు. ఈ పాత బస్తీ అంటే ఎందుకు పాకిస్తాన్ లాగా మారిపోయింది? ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరు టోపీలు పెట్టుకున్నారు, వంగేరు, నమాజులు చదివారు. ఇంత వంగేరే శివరాత్రికి వీళ్ళకి బొట్టు పెట్టించగలరా ఈ సీఎంలు? ఇంకా జోక్ ఏంటంటే, వీళ్ళు టోపీలు ఎట్టుకు మరి కమలాసన్, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి గారు అనుకున్నా ఉగాది సెట్టు సూపర్ హిట్, స్కిట్ అదిరిపోయింది. కమలాసన్ బయటికి రావాల్సింది. చూడండి, ఇక ఇలా పట్టుకుని ఏది ఎవరు తాగారు అనుకుంటున్నారు? కాదు తాగాడు అనుకుంటున్నారు, పక్క తాగింది. రే గోపి, నాకు ఎక్కువైపోయింది బీపీ, ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ అని చెప్పేసి ఇజ్రాయెల్ గెలవాలని క్రిస్టియన్లు, ఇరాన్ గెలవాలని ముస్లింలు వార్ చేసుకుంటారు. దగా దగా అదనమాట. ఎట్లా మార్చాలంటారు? ఇంతేనా? ఇంకా వాళ్ళ తాత ఎవరో గుర్తు చేస్తే దొరికిన చోటల్లా మీరు ఊచకోతకు వస్తున్నారు. ఎట్లా సాధ్యమైంది అది అసలుకి? బాబు వినరా, అది పరమత సహనం ఉండాలి. సరే, ఒక 1000 మసీదుల్లో చర్చిల్లో మతం వ్యక్తిగతం అని చెప్పిస్తారా? ఇస్లాం ప్రమాదకరమా, క్రైస్తవం ప్రమాదకరమా? అంతేనా? అన్ని మతాలు సమానం అని నిరూపిస్తాయి. 10 lakhs అన్ని మతాల సారం ఒక్కటే అని చిన్న వచ్చి బూతు కదా అది. మన దేశంలో ఉంటూ, మన రాష్ట్రంలో ఉంటూ, మన అసెంబ్లీలో వందే మాతరం పాడమంటే పాడతారు. దో కల్మా పడతా హై ఓ ఇంపార్టెంట్. నువ్వు ఎంత సంకనాకినా వాళ్ళని, నువ్వేదో పెద్ద బయ్యా బయ్యా అంటున్నావు, ఎందుకంటే నువ్వు కుయ్యగాడి కాబట్టి. అదే పరమత సహనం లేకుండా మీలాగా కాస్త అగ్రెసివ్ గా వీళ్ళలాగా గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చేయడమా, వాళ్ళ సంకనాగడమా, అబద్ధం చెప్పడమా? నిందించకుండా ఇప్పుడు గొర్రెలు అనే పదం నేను వాడినా, వాళ్ళు వాడేదా? ఇప్పుడు గొర్రెలతో ఆగేదనుకుంటున్నారు మీరు? మీరు గొర్రెది, ఇది గాడిద, మీ గొర్రె కావాలి సార్, ఇక్కడ ఉంది. తిరుమల తిరుపతి లడ్డూకి పీఠాలు ఎందుకు స్పందించట్లేదు? కదులుతాయనేమో. అంతేనా? హాయ్, అందరికీ నమస్కారం. సమాజం, మతం, రాజకీయం, సినిమాలు, ఇలా సమకాలీన అంశాల మీద వాళ్ళ మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా పరిచయం అక్కర్లేని పేరు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. ఆయన ఆధ్యాత్మికవేత్తగా, హిందూ ధర్మ పరిరక్షకుడిగా, హిందూ ప్రచారకుడిగా అందరికీ తెలిసిన వ్యక్తి. సో మన గురువు గారితో ఇవాళ ముచ్చటిద్దాం. గురువు గారు నమస్కారం అండి. హరే కృష్ణ కిరణ్ గారు. గురువు గారు, ఇవాళ మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి. ఈ దేశానికి భగత్ సింగ్ ని మనం ఏ రకంగా నిర్వచించుకోవచ్చు? ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
భారత్ మాతా కీ. జై. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఈరోజు మార్చి 23 వాళ్ళు 23 ఏళ్ల వయస్సులో అవును. ఉరి తీయబడ్డ రోజు, ఉరికంబాన్ని ఎక్కిన రోజు. వాళ్ళ ప్రాణం ఎంత విలువైందైనా నా దేశం కంటే, నా ధర్మం కంటే, ఈ స్వతంత్రం కంటే, పేదల జీవితాల కంటే నా ప్రాణం గొప్పది కాదని వాళ్ళు హోరాహోరీ పోరాడి కారాకోరి అనే ఒక రైలు దొంగతనంలో పాల్గొన్నారు. అప్పుడు దొరికేశారు ఈ ఆయుధాలు దొంగిలించే క్రమంలో. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని ఆక్రమించడం. బ్రిటిష్ వాడు ఎందుకు ఆక్రమించాడు? అంతకుముందు మొఘలులు, తురుష్కులు, హూనులు, సెకులు, డచ్ వాళ్ళు, పిచ్చివాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు ఈ దేశం మీద పడ్డారు? మన దగ్గర అంతులేని సంపద ఉండడం వలన. ఎగ్జాక్ట్లీ. మన దేశమే కనుక పూర్ దేశం అయి ఉంటే ఇంతమంది దాడి చేయరు కదా. చరిత్ర మనకు సాక్ష్యం కదా. ఎవడెవడు ఎంత పట్టుకెళ్ళాడో. సోమనాథ్ గుడిని గజని కూలగొట్టాడు, గోరి కూలగొట్టాడు. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు అలా కూలగొట్టినప్పుడల్లా ధనాన్ని గుట్టలుగా, అంటే సంచులతో కాదు, ఎడ్ల బళ్ళపై, గుర్రాలపై, రథాలపై వీళ్ళు ఆ ధనాన్ని నెలల కొద్దీ మోసుకెళ్ళే. అందుకని దేవాలయాల నాశనాన్ని వాళ్ళు కోరుకోవడానికి కారణం అది. ఎందుకంటే రిచ్నెస్. ఎవరో మొన్న కామెంట్ పెట్టారు, అప్పుడు దేవాలయాన్ని నాశనం చేసి ఆ ధనాన్ని ఎత్తుకెళ్ళారు. ఇప్పుడు ఆ దేవాలయాల నుంచి వచ్చే టిక్కెట్లు, ఉండే డబ్బుల్ని మళ్ళీ సబ్సిడీ రూపంలో ఎత్తుకెళ్తున్నారు. బోత్ ఆర్ సేమ్. చూడండి, కనబడుతుంది. అంటే అప్పుడు బొట్టు పెట్టుకోనటువంటి వాడు రాజుగా ఉండి వాళ్ళని అలా దాడి చేసేలాగా పురికొల్పాడు. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నవాడు ఒట్టు పెట్టుకుని మరి గుళ్ళో డబ్బులు, ప్రజల ట్యాక్సుల డబ్బులు దోచేస్తున్నారు. అది అక్కర్లేని పనికి. అవును. ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్ లో చూసిన వాడు అసలు ఆయన ఏమడిగాడు, నువ్వేం చెప్తున్నారు అదమనాథ్ అంటాడు. వాడు దీన్ని ఎనాలిసిస్ అంటారని వాడికి ఇంగితం ఉండదు. కామెంట్ పెడతాడు, ఫోన్ నన్ను తిడతాడు, అరే గిరే ఒరే పిలకగా తిట్టాను. ఫోన్ నేను రిప్లై ఇస్తాను, నెంబర్ ఇస్తాను. వాడు రాడు. ఫోన్ ఒకవేళ వచ్చిన వాట్సాప్ దాకా వస్తాడు. సరదాగా చూస్తారా ఒక వాట్సాప్? పొద్దున్న నుంచి వాడిని నేనేం డబ్బులు అడగలేదు సార్, బంగారం అడగలేదు, స్థలం అడగలేదు, వాడిని ఫోన్ చేయరా అన్న. తిడుతున్నాడు తప్ప వాడు ఫోన్ చేయట్లేదు సార్. అంటే మీకు ఇదే ఎంటర్టైన్మెంట్ అనుకుంటా కదా. వాడికి ఎన్లైట్మెంట్ అవ్వాలి. వాడికి ఏం పేరు పెట్టాను? రామ్, హైదరాబాద్ పాపి. బొట్టు పెట్టుకునేవాడా? చూడండి, హెచ్వైడి పాపి. వాడి పేరు చెప్పమంటే చాటింగ్ లో బాగా నెప్పులు పడుతూ చెప్పాడు. హరే కృష్ణ అండి, మీ పేరు, ఊరు తెలుపగలరు అని పెట్టాను. 16 మార్చి, వేలంతా 23. సార్ దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటో 4 చెప్పండి అన్నాడు. పేరు పడాలి కదా, అందుకని మీ పరిచయం అన్నా. మాది విజయవాడ అన్నాడు. సరే, సమాధానం చెప్పడానికి పరిచయాలు ఎందుకు అన్నాడు. అప్పుడు నేను రిప్లై ఇచ్చాను అతనికి. మళ్ళీ ఇక్కడ ఏం పెట్టాడు, నేను కూడా హిందువునే అని పెట్టాడు. ఈ లక్షణాలు అడిగాడు, నేను ఇతనికి రిప్లై ఇచ్చాను. హరే కృష్ణ, నమస్కారం అండి రాము గారు. పేరు ఎందుకు అడిగా అంటే ఇలా మాట్లాడటాను. మిమ్మల్ని ఏమని పలకరించాలి? ఆడ, మగ, పేరు ఏమైనా ఉండాలి కదా, అందుకని. ఓకే రామ్జీ, మీరు ఎక్కడ ఉంటారో తర్వాత చెప్పండి. అలాగే దేవుడి లక్షణాల గురించి విష్ణు పురాణంలో చెప్పారు. ఐశ్వర్యస్య, సమగ్రస్య, వీర్యస్య, యశస్య, జ్ఞాన వైరాగ్యోషన్నాం భగైతిగా. అంటే అతను పరిపూర్ణుడై ఉండాలి, కంప్లీట్ పర్సనాలిటీ. అంటే ఉదాహరణకి రిచ్నెస్, ఇంకా అతను మించిన వాడు ఉండకూడదు. బలం, అతను మించిన వాడు ఉండకూడదు. అందం, అతను మించిన వాడు ఉండకూడదు. శక్తి, అతను మించిన వాడు ఉండకూడదు. వైరాగ్యం, అతను మించిన వాడు ఉండకూడదు. ఇలా 6 గుణాలు ఉంటేనే ఆయన దైవం. నేను పెట్టాను.
ఏదో పెట్టి అది డిలీట్ చేశాడు. తర్వాత బలం అంటే ఆయనలో ఉండాలా లేదా ఆయన పట్టుకున్న ఆయుధంలో ఉండాలా అన్నాడు. ఆయనలో అన్న. ఆయన చేతిలో ఆయుధాలు ఎందుకు, ఇద్దరు కొట్లాడుకుంటే చేతగానే ఏదో ఆయుధం తీస్తాడు అని కక్కేశారు. కక్కేశాడు. సో నేను తర్వాత అతనికి మనకు ధైర్యం ఇవ్వడం కొరకని రిప్లై ఇచ్చాను. తర్వాత నేను ఏదో ఒక మెసేజ్ పంపిస్తే ఇది నాకెందుకు అని పెట్టాడు. సరే వదిలేయండి, ఆయన మాట మనకు ధైర్యమే ఉండాలి, నేనున్నానని అని మళ్ళీ కామెంట్ నన్ను. దీన్ని బట్టి చూస్తే మీకు దేవుడి గురించి తెలియదు అని పెట్టాడు. పోనీ మీకు తెలుసా అని పెట్టాడు. ఇప్పుడు అతనికి ఎక్కాడు. దేవుడికి ఉన్న లక్షణాలు: 1 సర్వోన్నతుడై ఉండాలి, 2 సర్వశక్తివంతుడు ఉండాలి, 3 హృదయాన్ని తెలుసుకుని ఉండాలి, 4 సర్వాధికారి ఉండాలి. ఈ 4 ఉన్నవాడు ఎవడో చెప్పు. నేను ఎండి అంటున్నాను, ఇతను నువ్వులో ఉన్నాడు, సింగులర్. ఎందుకని అది ఎక్కింది కాబట్టి. మీరు ఇంకా వినలేని ఇంకా ఉంటాయి, విందురు సరదాగా. మీరు చెప్పినట్టు వాళ్ళకి ఎన్లైట్మెంట్, నాకు ఎంటర్టైన్మెంట్. సో మీరు భగవద్గీత నిన్న ఈ 4 చెప్పు అన్నాడు. మీరు భగవద్గీత చదివి నాకు ఫోన్ చేస్తారని అనుకుంటున్నాను అని నేను రిప్లై ఇచ్చాను. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను అన్నాడు. ఇంతవరకు చేయలేదు, పోనీ మీ ముందు చేస్తాను చూడండి. లిఫ్ట్ చేయకపోవచ్చు. అసలు మేము మధ్యాహ్నం ట్రై చేసాం, నేరుగా మిమ్మల్ని ఫేస్ చేయలేకపోవచ్చు. కొందరేమో పేరు చెప్పరు, వాళ్ళ నాన్న పేరు చెప్పరు. ఎందుకు చెప్పరు? నేను ఒక మాట అంటానే నన్ను ఒప్పుకోవాల్సి వస్తుంది. వీళ్ళు కూడా మనకే పుట్టారు. నేనేమంటా అంటే, నువ్వు ఏ మతమైనా నువ్వు నిజాయితీగా జీవించు, అంతే, ఆనెస్టీగా ఉండు. చేయండి, నాకు అర్థమైంది. చూడదు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా మనం బంధింపబడ్డాం. గజనీలు, గోరీలు, లోడీలు లోడుకుంటూ వెళ్ళిపోయారు ఈ దేశాన్ని. అలా అలా మనం స్వతంత్రం కోల్పోయాం. ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ, ఎన్నో లక్షల మందిని మనం కోల్పోయినప్పటికీ, అలా మన మనోధైర్యం కోల్పోకుండా పోరాడుతూనే ఉన్నాం. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళ టైంలో అమృత్సర్ వెళ్ళారు మీరు? నేను వెళ్ళా. వాళ్ళు కాల్చిన తుపాకీ గుళ్ళు, ఆ బావి, ఆ గోడలు, ఆ కంతలు ఇంకా ఉన్నాయి అమృత్సర్. నేను వెళ్ళాను, చూశాను. ఎక్కడైతే ఫైర్ అని ఆర్డర్ ఇచ్చాడో వాడు డయ్యర్ గాడు, ఆడు కాల్చేశారు కదా. ఆ కాల్చినప్పుడు ఎటు పారిపోలేని పరిస్థితుల్లో వేల మంది చనిపోయారు. జలియన్ వాలాబాగ్. ఆ రక్తంతో తడిచిపోయింది. భగత్ సింగ్ 10 ఏళ్ల పిల్లోడు ఆ వయసు. అది జరిగినప్పుడు అతను స్కూల్కి వెళ్తూనో వస్తూనో ఆ మట్టిని ఓ సీసాలో భద్రపరుచుకున్నాడు, రక్తంతో తడిచిన మట్టిని. అది పూజాగృహంలో పెట్టుకుని దండం పెట్టేవాడు. అలా అలా అతని దేశభక్తి అలా పెరిగి, అతను ఏం చెయ్యాలి, ఈ ఎదవల్, ఈ బ్రిటిష్ వెధవలు ఇక్కడ ఉండడం వల్ల కదా ఇదంతా, వీళ్ళు ఉండకుండా చేయాలి అని పోరాటం చేశాడు, ఆరాటపడ్డాడు. ఆ క్రమంలో ఈ కారాకోరి చోరీ జరిగింది, పట్టుబడ్డాడు. అతన్ని విడిపించడానికి ప్రయత్నాల్లో భాగంగా మన అహింసావాది పాకిస్తాన్ జాతిపితని అడిగారు. నేను తప్పు చెప్పానా? నీ వలన ఎవరన్నా పుడితే కదా నువ్వు పితవుతో. యు గాట్ ఇట్? మీకు వెలిగింది, నీకు కూడా, ఆయనకు కూడా, అందరికి వెలిగిందిగా. 4, 3, 7 మందికి వెలిగే ఉండాలి ఇక్కడ. ఓకే, పాకిస్తాన్ పుట్టించుని అలా జాతిపిత అంటారు. ఈ దేశం ఆల్రెడీ ఉందిగా, ఈ దేశానికి పిత ఏంటంటే బుద్ధి లేకుండా. యు గాట్ మై పాయింట్. వాళ్ళకు కూడా ఓకేనా? ఇప్పుడు ఈ దేశానికి జాతిపిత ఎవడు లేడు, అర్థమైందా? సో వాడు ఆ దేశానికి. సరే, వాడిని అడిగారు, ఏమండి ఈ పిల్లలు ఇలాగా మీరేమన్నా చెబితే వదిలేస్తామని. తప్పుడు చేయలే, తీవ్రవాది. ఆయన గనక జోక్యం చేసుకుని ఉంటే భగత్ సింగ్ ఖచ్చితంగా బతుకుంటా. ఓకే, ఇంకో దరిద్రం చెప్తా, వైశ్యవత్స రషీద్ అని ఒకడు, స్వామి దయానందన్, నా వినాలి, చాలా చూసుకోకండి, కోపం వస్తుంది నాకు.
ఎవరైనా చెప్తారండి ముందుగాను? నేను ఒక్కనే చెప్తాను, కోపం వస్తుంది. సో వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ సార్, వాళ్ళ మొక్కలు చూడండి. సరే, ఈ స్వామి దయానంద శుద్ధి అనే కార్యక్రమం చేసేవారు. ఓకే. ఈ మతం మార్చబడ్డ వాళ్ళందరినీ వెనక్కి తెచ్చేవారు. ఓకే. అప్పుడు మరి ఆయన్ని చంపేయడానికి రషీద్ అనేవాడిని ఆయన శిష్యుడిగా పంపించారు. ఓకే. పంపిస్తే వాడు ఏదో విషం కలిపి, మరి గమనించండి అది ఎప్పుడు జరిగింది, ఒక 100-100 ఏళ్ళు ఇంచుమించు కదా అది జరిగి. సేమ్ అదే పరంపరలో మొన్న డాక్టర్ వాడు రేసింది తయారు చేశారు. అవును. ఆమదంతో ఎవడైనా ఏంట్రా ఆమదం తాగిన మొహం పెట్టావు అనేవారు. ఎందుకు? అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడన్నా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా అమ్మ చెప్పేది, ఒరే కామేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మాత్రలు తెచ్చుకోండి అనేది. నల్ల మాత్రలు తెచ్చుకుంటే అవి పొద్దున్నే వేడి నీళ్ళతో ఇచ్చేది, ఇంకంతే. ఆ రోజంతా బాత్రూమ్ దగ్గరే. తర్వాత చారన్నం పెట్టేది. అంటే చదువుకు ఒక 5ో 6ో 4ో చదివిన అమ్మ పిల్లల హెల్త్ 6 నెలలకు ఒకసారి పొట్ట క్లీన్ ఉండాలని ఇలాంటివి చెప్పేది. సో ఆమదం కూడా అలా తాగేవారు. ఓకే. మా అమ్మ అలా చేయలేదు, మేము ముందే డబ్బు కెక్కెత్తాం కాబట్టి అదే బలవంతం బ్రాహ్మణార్థం. సో ఆమదాన్ని అలా వాడతారని తెలుసు, ఒకటి అది కడుపు గాలి చేయడానికి. రెండోది తలకి పట్టించడానికి. ఎప్పుడన్నా పొట్ట నొప్పి వస్తే తమలపాకు మీద దాన్ని రాసి వేడి చేసి పొట్టలు పెట్టేవారు పిల్లలకి, అదొకటి. కానీ దీన్ని ఈ ఆమదం గింజల్లోంచి విషం తీసి నీళ్ళలో కలిపేసి హిందువులందరినీ లేపేద్దాం. ఇప్పుడు వాడు డాక్టర్, ఇంకో డాక్టర్ విద్యార్థి ఫస్ట్ క్లాస్ చేతవా పూణేలో, వాడు టెర్రరిస్ట్ దాంట్లో మొన్న దొరికాడు. అవును. నువ్వు ఎంత చదివితే ఏంటి ఉపకారం? అదేదో త్యాగరాజస్వామి పాట ఉందే, ఎంత నేర్చినా ఎంత జూచినా ఎంత బారలైనా తీవ్రవాద దాసులు అయిపోతే ఎలాగండి. సరే, విషయంలోకి వెళ్తే, సో అంటే ఇక్కడ ఆ రషీద్ అనేవాడు అక్కడ జాయిన్ అయ్యి ఆయనకి విషం ఇచ్చి చంపేశారు. ఓకే. చంపిస్తే ఆయన చనిపోతూ, ఒరే నువ్వు వెళ్ళిపో, నువ్వే నన్ను చంపావని తెలిస్తే నిన్ను వేసేస్తారని ఆయనే వాడిని పారిపోమని చెప్పారు. ఆయన పేరే దయా కదా, దయానంద. అంటే ఇప్పుడు బీరకాయ, నేతి బీరకాయ అంటారు, నెయ్యి ఉండదుగా, ఉండదు, అవునా? అలాగే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, శాంతి మతంలో శాంతి ఉండదు, ప్రేమ మతంలో ప్రేమ ఉండదు. కానీ ఇక్కడ అలాగా దయానందుడు దయా ఆనందం ఉంది, దయ ఉంది అని వెళ్ళిపోమన్నాడు. తర్వాత వాడు పట్టుబడ్డాక మన పొట్టోడు, అబ్బే వాడు నేను కాదు మహాత్ముడు వాడేం చెప్పాడు, ఇది ఆయన చంపినోడిని. అది వాడు గొడవ వదిలేసేయండి. విషయం ఏంటంటే, అంటే ఒక మాట చెప్పండి. భగత్ సింగ్ వర్సెస్ గాంధీ చూస్తే, ఒకవేళ భగత్ సింగ్ లాంటి వాళ్ళు బతుకుంటే స్వతంత్రం ఇంకా ముందే వచ్చేది, చాలా బాగుండేది. ఇంకా బాధాకరం ఒక పాయింట్ చెప్పబోయాను నేను. అదేమిటంటే, నేను చదివాను ఒకసారి, మరి ఇప్పుడు ఉందో లేదో, 9th క్లాస్ ఇంగ్లీషు టెక్స్ట్ బుక్లో దే మెన్షన్డ్ భగత్ సింగ్ అండ్ రాజ్గురు సుఖదేవ్ యాజ్ ఎ టెర్రరిస్ట్ అని నేను విన్నది. మన పొట్టోడు కూడా వాళ్ళని కన్సిడర్ యాజ్ ఎ టెర్రరిస్ట్. ఓకే. అంటే ఎందుకంటారు? ఆయన వీళ్ళందరూ దేశం కోసం పోరాడుతున్నారు, ఆయన దేశం కోసమే పోరాడారు కదా, కానీ ఎందుకు వాళ్ళని ఆ రకంగా చిత్రీకరించడానికి, లేకపోతే వాళ్ళని ఉరిశిక్ష తప్పించడానికి ఉన్న అవకాశాన్ని కూడా ఎందుకు వినియోగించలేదంటారు? ఎందుకు వినియోగించలేదంటే, ఇప్పుడు మీరు కావాలితే ఫోటోలు అవి చూడొచ్చు. ఇతను ఎవరితో కాఫీ తాగేవాడు? ఎవరితో? బ్రిటిషర్స్ తోట. ఎవరు టెలిఫోన్ వాడాడు? ఎటువంటి జైల్లో ఉండేవాడు? ఎప్పుడు ఒక దెబ్బతిన్నట్టు చూసారా? లేదు. 14 ఎకరాల జైలు, 2 భుజాలు, 2 చేతులు, 4 భుజాలు. ఎవరి భుజాలు అవి? గిరా 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 గింగిరాలివే, ఆ సాంగ్ అప్పుడు రావాలన్నమాట. సరే, విషయం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ చాలా మంది ఈ బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా పనిచేశారు. వాళ్ళతో పొత్తు, వాళ్ళకి తొత్తు. అటువంటి దరిద్రుల్ని మనం
ఏదేదో వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో పెట్టి ఇలాంటి వాళ్ళని కదా. భగత్ సింగ్ చూడు, ఇవాళ నిన్న ఎవరో వీడియో పెట్టారు. 23 ఏళ్ల వయసులో ఉరికంబం ఎక్కాడు భగత్ సింగ్. 23 ఏళ్ళకి వీడు సతమతం అయిపోతున్నాడు, కింద మీద అయిపోతున్నాడు, ఈ రీల్స్ లో పడిపోతున్నాడు, రియాలిటీ మర్చిపోతున్నాడు అని. మీరు అన్నట్టుగా భగత్ సింగ్ గాని ఉండుంటే వాళ్ళు ముగ్గురు, నేతాజీ పిక్చర్ మీద ఉండుంటే, పటేల్ పిఎం అయి ఉంటే ఆ కథ వేరుండేది. డెఫినెట్గా మరొక చరిత్ర మనం చూడగలిగే వాళ్ళం. నేను బాధపడే విషయం ఏంటంటే, సరే ఇదంతా చెత్తలా ఉంది అనుకుందాం. అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ 7 మంది మనుషులు, 8 మంది ఉన్నాం సార్. శుభ్రం చేయొచ్చు కదా సార్. పోనీ మిగిలిన 6 పని చేయబడి 2 పని చేస్తే శుభ్రం అవుద్ది కదా సార్, కదా. అంతే. అలా మన దేశం ముక్కలయ్యింది, కోట్ల మందిని చంపేశారు, మతం మార్చారు, మానభంగం చేశారు, దోచుకున్నారు, ఎంతో జరిగింది. పోనీ స్వతంత్రం వచ్చింది కదా. మీకు గుర్తుందా పాత సినిమాలో పాటలు ఉండేవి, స్వాతంత్రం వచ్చనని సబలే చేసి, ఇలా పాటలు ఉండేవి. అలాగే ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు, కానీ చిన్నప్పుడు రోడ్డు మీద తెరైస్తే సినిమా చూశారు మీరు? నేను చూసాం. సినిమా ఆ పాట ఉండేది ఏంటంటే, గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా, సామ్యవాదం, ఈ టైప్లో ఒక పాట ఉండేది. అసలు మనం ఒక ప్రేరణగా ఫీల్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఈ అబద్ధాన్ని నిజం అనుకున్నాం మనం. కోట్ల మంది చస్తే స్వతంత్రం వచ్చింది. ఇంకా పచ్చి తెలుగులో చెప్తే, బోసి నవ్వులతో స్వతంత్రం రాలేదురా బోసిడికే, బోసి ముద్దలపై దెబ్బలు తింటే వచ్చింది. రైల్వే స్టేషన్లో ఆ స్వతంత్ర వీరుణ్ణి స్తంభానికి కట్టేసి నిక్కర్ దింపి పిర్రల మీద కొడితే వచ్చింది. అలా లక్షల మంది చేస్తే వచ్చింది. ఇప్పుడు మనం భగత్ సింగ్ గురించి మనం చర్చించుకుంటున్నాం కదా. అంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎంతో మంది తమ ప్రాణాలు అర్పించారు, లక్షల్లో. స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ లాంటి దేశాలు టెర్రరిస్టులను మన దేశంలోకి పంపించి మళ్ళీ ఎప్పుడు మారణ హోమాలు సృష్టిస్తానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక సినిమా తాజాగా వచ్చింది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఆ సినిమా గురించి. దురంధర్ పార్ట్ 1 1350 కోట్లు కొడితే పార్ట్ 2 3 రోజుల్లోనే 500 కోట్లు కొట్టేసింది. దీని గురించి టాలీవుడ్ లో ఉండే ప్రముఖులందరూ కూడా చాలా బాగుంది సినిమా అని చెప్పి ప్రశంసిస్తా ఉంటే, కొంతమంది మాత్రం ఈ సినిమా అసలుకి తలనొప్పి వచ్చిందని. రమ్య, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చూస్తున్న రమ్య మాజీ హీరోయిన్, ప్రకాష్ రాజ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సినిమాలని పెయిడ్ రివ్యూస్ అని ఈ రకంగా మాట్లాడడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇందులో సర్ప్రైజ్ అయ్యే విషయం ఏమీ లేదు. ఎందుకంటే డోంట్ ఎక్స్పెక్ట్ క్లీన్నెస్ ఫ్రమ్ పిగ్. పంది నుంచి పరిశుభ్రతను ఆశించద్దు, కాంగ్రెస్ నుంచి దేశభక్తిని ఊహించద్దు. ఎందుకంటే వాళ్ళకి దేశభక్తి ఉంటుంది, అది విదేశ భక్తి, స్వదేశ భక్తి ఉండదు. కాబట్టే దేశాన్ని ఎన్నిసార్లు వాళ్ళని ఓడిస్తున్నా వాళ్ళ లోపం ఏంటి, వాళ్ళు ఎందుకు ఆ రకంగా అర్థం చేసుకోలేకపోతున్నారు? వాళ్ళకి అనాలిసిస్ తో సంబంధం లేదు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు మనం అనవసరంగా పప్పు అని ఆ పప్పుని అవమానిస్తుంటాం. మీరు వాడేటప్పుడు గన్నేరు పప్పు అని వాడండి అంతే, మిగిలిన పప్పులను అవమానించకూడదు. ఆ విషయం వాళ్ళకి ప్రారంభం నుంచి ఉంది. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పచ్చు, ఒకటి మాట్లాడుకుందాం. కరపాత్రి మహారాజ్ పేరు విన్నారా? చాలా గ్రేట్ పర్సనాలిటీ. అలాంటి ఇంకొక స్వామీజీ పేరు మళ్ళీ గుర్తొస్తే చెప్తా. బృందావనం నుంచి 5 లక్షల ఆవులతో 5,000 మంది లేదా 50,000 మంది సాధువులతో వాళ్ళు ర్యాలీగా గోపాష్టమి నాడు ఇందిరాగాంధీని కలిసి గోవధ నిషేధం చేయాలి అని రిక్వెస్ట్ చేశారు. ఆవిడ ఏం చేయాలి? చూస్తాము అనాలి, ఏదో చెప్పాలి. కానీ ఫైర్, కాల్పులు ఆర్డర్చి సాధువులు ఆవులు 2 చంపేశారు. అప్పుడే ఆయన శపించారు. అది కూడా ఆవిడ ఎలక్షన్లో
ఓడిపోయిన తర్వాత అంతకుముందు ఈ సాధువుల దగ్గరికి వస్తే మీరు గోవధ నిషేధ చట్టం చేస్తే మా మద్దతు మీకు ఉంటుందంటే ప్రామిస్ చేసింది. అది నిలబెట్టుకొని అడగడానికి వీళ్ళు వెళ్ళారు. అప్పుడు ఫైర్ ఆర్డర్. ఓకే. అప్పుడు ఆ స్వామీజీ చెప్పించారు, నీ వంశం నిర్వంశం అవుతుంది. మీరు గమనించండి, గోపాష్టమి నాడు కాల్పులు జరపబడ్డాయి. ఓకే. గోపాష్టమి నాడే ఇందిరాగాంధీ మరణించింది. ఓకే. గోపాష్టమి నాడే రాజీవ్ గాంధీ. ఓ, కోఇన్సిడెన్స్ తెలియదు ఎవరికి, చాలా మందికి తెలియదు. కంటిన్యూటీ అదే ఉండబోతుంది. ఎందుకంటే ఈ దేశం, ఈ ధర్మం, గోవులు ఆవులు అనేవి హిందువులకు సంబంధించింది కాదండి. ఓ చెరువు ఉందండి, నీళ్ల చెరువు. ఒక ముస్లిమో, ఓ హిందువో, క్రిస్టియనో ఎవడో అందులో పెషాబ్ చేస్తే ఇప్పుడు చూడాల్సింది క్యాస్టా, అది చేసిన వేస్ట్ పనే. అంతే కదా, 4 పీకాలు కదా, అది అందరిది కదా. సేమ్ ఆవు కూడా అందరిది. ఆవు హిందువులది కాదు, ఆకాశం హిందువులది కాదు, నేల హిందువులు కాదు, అందరిది. అందరి చెరువుని మనం కాపాడుకోవాలి, అందరి నేలని మనం కాపాడుకోవాలి, అలాగే అందరి ఆవుని మనం కాపాడుకోవాలి. అది హిందువులు కాబట్టి నేను రోడ్డు మీద కోసేస్తాను. మీకు గుర్తుందా, ఆమె ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం ఒక పంది ఆవు మాంసాన్ని వాళ్ళ పిల్ల నోటిలో పెట్టి వాడు ఇలా నాకి ఆ రక్తం ఇలా రాసి ఇది ముబారక్ అని చెప్పి, పైశాచికత్వం కదా. అందుకే నేను చాలా కటువుగా మాట్లాడతాను. ఓకే. అన్ని మతాల సామాన్యుడు చెప్పులు దిగుతాయి, కొత్త చెప్పులు 400 అని చెప్తుంటాను. ఓకే. చూసారా? నేను ఈ టైంలో అక్కడే ఉన్నా, హాల్లో ఉన్నా, ప్రసాద్ ఐమాక్స్ లో. చాలా బాగా తీశారు సార్, చాలా బాగా. ఆ టేకింగ్ ఆదిత్యధర్ నేను ఫస్ట్ చూశాను, రివెంజ్ కూడా చూశాను. అసలు ఆ సినిమా చూస్తాం, బాగా ఇతన్ని నమ్మి ఎవడ పెట్టాడరా ఇంత సొమ్ము అనుకున్నా. సినిమా అంతా అయ్యాక డైరెక్షన్, రిటర్న్ అండ్ ప్రొడ్యూసర్ ఆదిత్యధర్ ఒకడే. అంత దమ్ము ఉంటేనే అంత సొమ్ము పెట్టగలరు. అతను హృదయంలో ఎంత బడబాగ్ని ఉందో ఆ సినిమాలో చూపించాడు. అందులో ఆ రణవీర్ పేరుకు న్యాయం చేశారు సార్. శాల్యూట్ టు ఆదిత్యధర్, శాల్యూట్ టు రణవీర్. కానీ ఇక్కడ తెలుగు టాలీవుడ్ అంతా కూడా ప్రశంసిస్తుంటే బాలీవుడ్ నుంచి ఒక్కళ్ళు కూడా ప్రశంసాపూర్వకమైన ట్వీట్ కూడా చేయలేదు. ఇంకో జోక్ చెప్పాలి. రీజన్ ఏంటంటే అతను పెళ్ళమే చేయలే, పడుకునే దీపిక, ఆవిడ ఇంతవరకు పడుకునే ఉంది. ఈ విషయంలో ఒక్క పలుకు లేదు కదా. ఎందువల్ల ఆవిడ కూడా ఆ లిబరల్ బ్యాచ్ లోనే ఉంది. ఓకే. అంటే పార్ట్ 1 కి చేసింది పార్ట్ 2 కి చేయలేదని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి. నేనేమంటున్నా, ఇప్పుడు మన కాన్లు ఏమన్నా హర్ట్ అయినారంటారా? సో ఎవరో కొత్త స్టార్లు వచ్చేస్తా ఉన్నారు, మనకి ఇక్కడ మనం దుకాణం సర్దుకోవటం అన్న భావన ఏమన్నా కలిగిందా? మీ ప్రశ్న చాలా బాగుంది. ఎప్పుడైనా ఎవడైనా ఒకనాటికి సర్దుకోవాల్సిందేగా, అంతేనా? సర్దుకోవాల్సిందేగా. కానీ అబద్ధాలతో ఇన్ని రోజులు నడపడం వాళ్ళు, పీకే లాంటివి, మై నేమ్ ఇస్ ఖాన్ లాంటివి ఏవేవో తీసి మన మీద రుద్రాలు లాంటివి కొన్ని పాత సినిమాల్లోకి వెళ్తే, అంటే గత 60-70 ఏళ్లుగా విలన్ అంటే ఏంటి? ఆడు ముఖాన్ని పెద్ద బొట్టు, చేతికో కట్టు, ఏం చూపించాలి? ఏం చూపించారు? అవును. ఏం ప్లాన్లు అవి? ఏ సమాజం ఇద్దామని, ఏ మెసేజ్ ఇద్దామని సమాజానికి? ఇలాంటివి చేశారు వాళ్ళు. 400 సినిమాలు తీసినవి ఇక్కడ 4 సినిమాలతో కూలిపోతుంది కదా. అది కదా, వాళ్ళ అబద్ధం కూలిపోతే వాళ్ళకి కాలిపోదా? ఇంక ప్రకాష్ రాజ్ గురించి ఏం మాట్లాడతాం మనం? అతనికి ప్రకాష్ రాజ్ గురించి ఏదైనా మాట్లాడండి, అది ఖచ్చితంగా. అతనికి వాస్తవం అక్కర్లేదు, స్తవం కావాలి. అతన్ని మింగడంలో, అతన్ని ఎక్కడంలో బెస్ట్ పర్సన్ అంటే సుబ్రహ్మణ్యం గారు. అంతేనా? ఎవరైనా మన జనతా పార్టీ ఉండే పెద్ద ఆయన అసలు మామూలుగా కాదు, అని తొక్కి నారదీశారు డిబేట్ లో. అసలు మామూలుగా కాదు, కిక్కురు మనకుండా. ఇప్పుడు నీకు వయసు వస్తుంది, గమనిస్తున్నావు. ఉదాహరణకి ఇక్కడ ఉన్న మనం 8 మందిలో ఎవడైనా నేను రానా సేమ్ హైట్ అన్నారు అనుకోండి, బాబు కిరణ్ ఆ కుర్చీలో నుంచో అంటాం. ఎవడైనా నుంచోళ్ళు కుర్చీలో ఇక్కడ, అంతే. నుంచుంటే నేను రానా అనొచ్చు.
నువ్వు ఎందుకు అబద్ధం అన్నది? నేను ఎవడు అడిగేసాడు? ఓకే. రానా నేను సేమ్ హైట్ అని నువ్వే చెప్పావు. ఎందుకు చెప్పావు? అబద్ధం కదా. ఊరికే జనాన్ని వాళ్ళ డైవర్షన్ అట్రాక్ట్ చేయడం, అంతేనా? అంతే. కానీ పోనీ ఇతను మాట్లాడే దాంట్లో సత్యం ఉంటే మనం అప్రిషియేట్ చేద్దాం. ప్రకాష్ రాజ్ మాట్లాడినా, కమల్ హాసన్ మాట్లాడినా, వాళ్ళ దగ్గర వాళ్ళ యాక్టర్స్ వెరీ గుడ్, నో డౌట్. లోకనాయకుడు కమల్ హాసన్ ఓకే. మస్తు షేడ్స్ ఉన్నాయి. ఈ మస్తు షేడ్స్ దేశం కోసం వాడచ్చు కదా సార్. విషం కాకడానికి ఎందుకు సార్? అవును కదా, ప్రాక్టికల్ గా ఉందాం. Yes. కానీ కొన్ని జీవితాలు అంతే అంతే. సార్, కొన్ని జీవులు అంతే, ఓకే ఓకే. కొన్ని జీవితాలు అంతే. గురుగారు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా, ఒక్క నుంచి ఈ దురంధర్ విషయంలో నా అభిప్రాయం అడగలేదు మీరు, అదే. వాళ్ళ అభిప్రాయాల గురించి అడిగారు తప్ప. ఓకే. నా అభిప్రాయం ఏంటంటే ఇలాంటి స్పైలు ఎంతమంది ఉన్నారు. ఏదో ఒక్క మోహిత్ శర్మ అతని జీవితం ఆధారంగా దురంధర్ సినిమా కాబట్టి అతను వెనక్కి వచ్చినట్టు చూపించారు. కానీ వాస్తవానికి అతను వెనక్కి వచ్చాడా? కాదు కదా. అనేక మంది అక్కడే అసూలు బాసారు. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి వారు జరిగినప్పుడు ఈ ఇందిరాగాంధీ టైంలో 90,000 మంది పాకిస్తాన్ పందులు మనకు దొరికారు. 90,000 మంది. వాళ్ళందరినీ బేవర్స్గా వాళ్ళకి వదిలేసింది. అక్కడ 56 మంది మన ఆఫీసర్లు ఒక్కను కూడా వెనక్కి తేలే, కొల్లబెట్టి చంపేశారు. అవును. ఒకటి కాదు సార్, ఒకటి కాదు జీవితాలు, కనీసం పేరు కూడా తెలియదు. అలా ఎన్ని కుటుంబాలు కూలిపోయినాయో. కాబట్టి మనం ఈ దేశాన్ని ప్రేమించేవాడే ఈ దేశంలో ఉండాలి. అంతే. లేదు వాడు ఏ దేశాన్ని ప్రేమిస్తాడో ఆ దేశంలో ఉండాలి. పచ్చి తెలుగులో చెప్తే తినేది ఇంటి పోడు సొమ్ము, పాడే డాష్ పాట అని ఉంది. కాబట్టి అలాగా ఉదాహరణకి మీరు సైరా సినిమా చూసారా? చూసా. అందులో చిరంజీవి మాట్లాడుతూ నా దేశాన్ని, నా సంపదని దోచుకోవడానికి వచ్చిన బ్రిటిషు లా కొడుకులు అని పదం వాడతాడు. ఇప్పుడు నేను మైకులో ఓవైసీలు ఇద్దరు పక్కన ఉండగా, లేదు ఇంకొక ఎవరైనా ముస్లిం స్టేటస్ ఉండగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లా కొడుకులు అని అన్నాను అనుకోండి, అలా ఒకవేళ హట్ అయ్యారు అనుకోండి, అప్పుడు వీళ్ళు లా కొడుకులు అవుతారుగా. అవ్వకూడదు కదా, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి? మీకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నేను ఉదాహరణకి తాగుబోతు లా కొడుకులు అన్నాను. ఇప్పుడు ఎవరైనా అట్ట అయితే వాడు తాగుబోతాడు, అంతే కదండి. అంతే. వాస్తవం. ఎస్. అంటే మన దేశం మీద ప్రేమ ఉన్నప్పుడు పాకిస్తాన్ అడిగితే మనదే ఎందుకు కోపం ఎందుకు రావాలి? అంటే నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు. నేనేమంటా అంటే ఒకవేళ దాన్ని ప్రేమిస్తే అక్కడికి వెళ్ళిపో, చక్కగా అక్కడ అడుగు తిను. అంతేగా, అక్కడ అడుగు తిను. నువ్వేమో ఇక్కడ అన్నీ అనుభవిస్తావా? మోడీ తెచ్చే పూలు కావాలా, మోడీ తెచ్చే చీర కావాలా, మోడీ తెచ్చే బంగారం కావాలా, మోడీ తెచ్చే పౌడర్ కావాలా, ప్రోగ్రాం పక్కింటి కొడుతున్నా? ఇప్పుడు నేనేమనాలి? అంతేగా మీరు అన్నదే. ఇప్పుడు పాలస్తీనాలో ఏదో సేవ్ హ్యుమానిటీ ర్యాలీలు, ఇరాక్ ర్యాలీలు, పెద్ద జోక్ ఏంటో చెప్పనా? ఇప్పుడు నిన్నగాక మొన్న రంజాన్ చేసుకున్నారా? ఆ సెల్లో ఉంది వీడియో. కానీ కరీంనగర్లో ఉన్నాను రంజాన్ నాడు. వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. చాలా చక్కగా రంజాన్ జరుపుకున్నారు రోడ్ల మీద. నాట్ ఓన్లీ వన్ ప్లేస్, ఆల్ ఓవర్ ఇండియా కదా. ఎక్కడైనా రంజాన్ నమాజుల మీద రాళ్ళు పడ్డాయా? పడలేదుగా. మరి హిందువులు ఊరేగింపుల మీద ఎందుకు పడుతున్నాయి? ఎక్కడ ఇప్పుడు ఈ రంజాన్ టైంలో, రంజాన్ ఉపవాసం జరిగే టైంలో ఆఫ్ఘనిస్తాన్ హాస్పిటల్ మీద పాకిస్తాన్ పందులు బాంబులు వేస్తే ఒక్క దెబ్బకి 400 మంది పేషెంట్లు రంజాన్ గిఫ్ట్లో వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఖైమత్ అంటారు, తెలుసా? ఖైమత్ అంటే ఏంటిది? ఖైమత్ ఆర్గనైజేషన్ సార్, ప్రళయ దినము అని. ప్రళయ దినం కలితే ఇతను అడగదు. అంతిమ దినం ఏదో ఒకటి లేరా, ప్రళయ దినం, నీ దర్జనం గమనుడు, లాస్ట్ డే, జడ్జిమెంట్ డే, ఎన్ని పేర్లన్నా అనొచ్చు. అది టాపిక్ కాదు. విషయం ఏంటంటే వాళ్ళు 400 మందిని చంపింది ఎవరు?
సేమ్ కమ్యూనిటీ. ఎవరో ఒక ముస్లిం లీడర్ అన్నాడు, రాష్ట్రీయ మంచ్ అని, ముస్లిం రాష్ట్రీయ మంచ్. ఆ లీడర్ అన్నాడు, బహ్రెయిన్లో అహ్మదీ ముస్లింలు రంజాన్ జరుపుకోలేరు, సౌదీలో షియా ముస్లిమ్స్, ఇంకో చోట సున్నీ ముస్లిమ్స్, ఇన్ని రకాల ముస్లిమ్స్. రంజాన్ ని అందరు ముస్లిమ్స్ కలిసి జరుపుకోలేరా? కుదరదు, ఎందుకంటే అందులో షియా, సున్నీ, అహ్మదియా ఇన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాక్ ఉంది, అది ఒక ఏంటంటే షియాల ఇరాక్ కాదు, ఇరాక్ సున్నీలు, ఇరాన్ సున్నీ, ఓకేనా. షియాలు ఎక్కువ ఉన్న చోట సున్నీలు జరుపుకోలేరు, సున్నీలు ఎక్కువ ఉన్న చోట షియాలు జరుపుకోలేరు. ఈ రాష్ట్రీయ ముస్లిం మంచ్ ఆయన ఏమన్నా అంటే, నువ్వు అహ్మదీయ అయినా, నువ్వు షియా అయినా, నువ్వు సున్నీ అయినా, అందరం కలిపి ఆనందంగా ఈద్ జరుపుకునే దేశం భారతదేశం. కాబట్టి ఇక్కడున్న హిందువులను మనం ప్రేమిద్దాం. గ్రేట్ వర్డ్. ఎందుకు మూలాలు మర్చిపోతారు? అక్బరు ఎవరో లెటర్ రాశాడు, 4 రూపాయలు ఇవ్వండి వాళ్ళ మతం మార్చండి, 4 రూపీస్కి. బలవంత పెట్టి మతం మారిస్తే, భయపెట్టి మతం మారిస్తే ఇప్పుడున్న సమాజం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ముస్లిం అనుకునే వాళ్ళని ఆ మక్కాలో అక్కడ ఏమని పిలుస్తారు తెలుసా? ఆ కాసే అని పిలుచు, అడగండి. కాఫీర్ అంటారా? హిందుస్థానీ అంటారు. అది ఇక్కడ వాళ్ళకి తెలియదు, అక్కడికి వెళ్తే కానీ తెలియదు.